దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయం మందు మరి రెండవ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు కృప చూపిన దేవాది దేవునికి ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడి వచ్చినటువంటి పెద్దలకైనను మరి మా సంఘస్థులకైనను ప్రతి ఒక్కరికి మరి ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ లైవ్లో చూసే దేవుని బిడ్డలకు కూడా మరి ప్రత్యేకమైన మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ మరి వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము. ఒకసారి ఆ మాటలు చదువుకొని నేను వాక్య సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడ నగుదును. ఆమేన్. దేవుడి దివ్య వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చూడండి, ఎంతమందికి మనం దీర్ఘాయుతో బ్రతకాలనుంది? ఎవ్వరు సడన్ ఏజ్తో చనిపోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. అకాల మరణాలు ఇష్టపడరు. రోగాలు తెచ్చుకొని చనిపోవాలని ఇష్టపడరు. దీర్ఘాయు, మంచి బలము, మంచి ఆరోగ్యము, మంచి శక్తితో మనము బ్రతికి దేవుడిచ్చిన పిలుపుతో మనం పోవాలని ఎంతో మంది ఆశపడతాం. అది ఆశపడడంలో తప్పేమీ లేదు. యోబు అంటున్నాడు, నేను ఇట్లా అనుకుంటుని. ఏమనుకున్నాడు? నా గూటి యొద్దనే నేను చచ్చేదను. ఆయన చచ్చేటప్పుడు ఎట్లా అనుకుంటున్నాడు? ఆయన గూటు ఏముంది? మంచి ప్యాలెస్ ఉన్న ప్యాలెస్ పోయింది, సంపద పోయింది, ఆరోగ్యము పోయింది, సహకరించే భార్య పోయింది, తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. దేవుడు సమస్తాన్ని సాతాను ద్వారా తీపిచ్చేసిన, సాతానుడు తీసేసిన దేవుని సెలవు తీసుకొని యోబు అంటున్నాడు, తన గూటు ఏంటిది? చెట్టు కింద. ఆమేన్. నా గూటి దగ్గరనే నేను చచ్చెదను, హంసవలే చెప్పాలి, హంసవలే దీర్ఘాయువును పొందేదను. నేను ఇక్కడికి వచ్చినాక పావురం గురించి ఒక మెసేజ్ చేశాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, హంస. ఏంది పాస్టరమ్మ? అన్ని జంతువుల పేర్లు దేవుడు ప్రతి చెట్టు నుండి, చీమ నుండి, పక్షి నుండి, ప్రతి దాంట్లో నుండి దేవుని యొక్క మాట విశ్వాసికి నేర్పిస్తుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. హంస. అయితే ఒకసారి సింహము బాగా ఆకలితో ఉంది అడవిలో. ఎక్కడ వెతికినా ఏమీ దొరకట్లేదు. చివరికి నక్క దొరికింది. నక్క దగ్గరకు వచ్చి, నిన్ను తినాలనుకుంటున్నా, నాకు చాలా ఆకలిగా ఉందంటే, నక్కకు చాలా తెలివి ఉంటుంది కదా, చాలా తెలివి ఉంటుంది. నక్క వచ్చి సింహాన్ని వేడుకుంది ఒక మాట. ఏమని అంటే, నన్ను తినకు, నన్ను తింటే నేను ఒక్కరోజే నీకు ఆహారం అవుతాను, మళ్ళీ నీకు దొరకదు. నన్ను గనక నువ్వు పియ్యగా పెట్టుకో, నేను రోజుకొకటి ఆహారాన్ని తెచ్చిస్తాను, తిందు అని. అంటే పియ్య అంటే ఏంటిది? పర్సనల్ అసిస్టెంట్. అంటే సింహానికి కావలసినటువంటి ఆహారం అంతా ఎవరు సేకరించాలి? నక్క. అరే భలే ఐడియా ఉంది కదా అని సింహం కూడా చాలా తెలివిగా ఉపయోగించి ఆలోచించి నక్కని, సరే ఈ పూటకి నాకు బాగా ఆకలేస్తుంది, తీసుకురాపో, ఎవరిని తెస్తావు, తేకపోతే నువ్వే నాకు ఆహారం అని చెప్పి పంపింది. చివరికి నక్క వెతికింది. ఒక గాడిద కనబడ్డది. గాడిద, మా సింహం రాజుకి ఆకలి అవుతుంది, నువ్వు వస్తావంటే వస్తుందా? చెప్పండి. నక్క తన తెలివిని ఉపయోగించడం ప్రారంభించింది. అబ్బా, ఈరోజు గాడిద దొరికింది, ఈ గాడిదనే మా సింహమయ్యకి ఆహారాన్ని ఇస్తాను అని గాడిద దగ్గరికి పోయి, గాడిద నీకు రాజు నవ్వాలని ఉందా అంటే, ఎవరైనా రాజు కావాలంటే ఎవరైనా ఏం చేస్తాం? ఓ నన్ను రాజు చేస్తురా అని చాలా సంతోషపడతాం కదా. నక్క మరి గాడిదని అడిగినప్పుడు గాడిద అంటుంది, అబ్బా నన్ను రాజుగా చేస్తావా? ఓ ఎస్, నేను ఇష్టపడుతున్నా. ఏమి? సింహం కదా అడవికి రాజు, నేనెందుకు రాజును కావాలనుకున్నా అని అడిగినప్పుడు, సింహం బావా నిన్ను రాజు చేస్తానంటుండు,
నీకు కిరీటం పెడతానంటుండు, నీకు సింహాసనం మీద కూర్చోబెడతాను, నేను చెయ్యకపోతే నేను చచ్చిపోయిన తొట్టు అని వాళ్ళ భాషలో చెప్పినప్పుడు నక్క మాట విని గాడిద వెళ్ళిపోయింది. దూరం నుండి సింహం చూస్తూనే ఉంది, నక్క అన్న మాటనే నిలబెట్టుకుంది. ఈరోజు గాడిదను తింటా, రేపు ఇంకోటి తీసుకురాబోతుందని చెప్పేసి సింహము చూసింది దూరం నుండి వస్తున్న ఆ గాడిద దగ్గరికి రావడంతో లటక్కిన పట్టుకోబోతుంటే గాడిద ఏం చేసిందో తెలుసా? తప్పించుకొని పారిపోతే గాడిదకున్న 2 చెవులు సింహం చేతికి చిక్కినాయి, తల కాళ్ళన్నీ తప్పించుకొని పారిపోయాయి. అంటే టోటల్ బాడీ తప్పించుకొని గాడిద పారిపోయింది. గాడిద చెవులు మాత్రము ఎవరికి చెప్పండి? సింహానికి వచ్చేసాయి. అప్పుడు పారిపోయాక గాడిద అంటది నక్కను కలిశాక, నువ్వు నన్ను మోసం చేశావు, నాకు కిరీటం అని చెప్పి సింహం తినబోయింది, అందుకే నేను తెలివితో ఆవిడ నక్క మళ్ళా తెలివితో, అయ్యో గాడిద బావా నీకు అస్సలు జ్ఞానమే లేదు. అవునా, ఏంటిది? కిరీటం పెట్టేటప్పుడు చెవులు నీ అడ్డుగా ఉన్నవి, అందుకే సింహము నిన్ను మొత్తం తినాలంటే తినేసా చెవులే తీసేసిండు. ఎందుకు? ఆయన కిరీటం నీకు తల మీద పెట్టాలనుకున్నా. అవును కదా, నాకు చెవులు ఒకటే తీసేసిండు, మిగతా అన్ని తీసేయలేదు కదా అనుకొని మళ్ళీ నమ్మింది, మళ్ళీ వెళ్ళడం ప్రారంభించింది. దూరం నుండి మళ్ళీ సింహం చూస్తుంది, అబ్బా నక్క ఎంత మంచి పని చేస్తుంది, నాకు కావాల్సింది గాడిదను మళ్ళీ తెస్తుంది అనుకుంది. ఆ గాడిద రావడమే మళ్ళీ సింహము లటక్కనా పట్టుకుంది. ఈసారి టోటల్ బాడీ రాలే కానీ తోకొచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే చెవులు పోయినాయి, రెండేంటండి తోకబోయింది. అప్పుడు మళ్ళీ గాడిద కొద్ది దూరం పోయాక నక్కతో అంటుంది, నువ్వు నన్ను చంపాలనుకున్నావా, గాడిద సింహానికి ఇచ్చి నన్ను ఆహారంగా ఇవ్వాలనుకున్నావా అంటే, అప్పుడు మళ్ళా నక్క తెలివి చూడండి, అయ్యో గాడిద బావ, సింహాసనం మీద కూర్చునేటప్పుడు నీ తోక అడ్డొస్తుందని సింహం ఏం చేసిందట? తోకను తీసేసింది. ఫస్ట్ ఏమో కిరీటం చెవులు అడ్డొస్తున్నాయని కిరీటాన్ని తీసింది, సింహాసనం మీద కూర్చోబెట్టేటప్పుడు తోక అడ్డొస్తుందని అంతే నిన్ను ఫ్రెష్ చేసి నిన్నేం చేయబోతుంది? సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందంటే గాడిద ఏం చేసిందో తెలుసా అండి? నక్క మాటలు విన్నది, సింహానికి ఆహారం అయిపోయింది. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అంశలాగా దీర్ఘాయువు. ఆమేన్. దేవుని వాక్యం అంటుంది, ఆయనను సేవిస్తే మనకు దీర్ఘాయువు, తల్లిదండ్రులను మనము గౌరవిస్తే మనకు దీర్ఘాయువు. కానీ 3వది అంటుంది, నీకు జ్ఞానము వివేకము లేకపోతే చెప్పండి మనకు దీర్ఘాయువు మన చేతుల నుండే తీసేసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అంశలాగా దీర్ఘాయువు అంట. అంశ గురించినటువంటి మాటలు నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డ. అంశ చాలా ప్రత్యేకమైనది. అంశ తన్ను తాను ప్రత్యేకించుకుంటుంది, ఎక్కడ చెడు దాంట్లో వెళ్ళదు, ఎక్కడ కూడా బురదను అంటించుకోదు, ఎక్కడ కూడా అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షిలాగా ఉండాలని కోరుకుంటా ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అంశ హిమాలయ పర్వతాల నుండి మన ఇండియాకి వలస జీవులుగా వస్తాయంట. దేవుడు కూడా అన్నాడు, దేవుని ఆత్మ మనకు పంపించాడు, తిరిగి మన శరీరము మన్నైనప్పుడంట ఈ ఆత్మ ఎక్కడికి పోవాలి? పరలోకము, దేవుని దగ్గరికే చేరాలి. గనుక మన ఆయుష్ ఉన్నంత వరకు దేవుని సేవించడం మరచిపోవద్దు. మన ఆయుష్ ఉన్నంత వరకు తల్లిదండ్రులని గౌరవించకుండా నెగ్లెక్ట్ చేయొద్దని ప్రభు పేరుతో మీకు తెలియజేస్తూ, తర్వాత హంసలో ఉన్నటువంటి 2 క్వాలిటీస్ నేను చెప్పి వాక్య సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నా. హంస ప్రత్యేకమైంది, వలస జీవి, తనకు తాను ఒక పరిశుద్ధంగా ఉండడానికి, ఒక ప్రత్యేకమైన స్థలములో ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే హంస నీటిలో ఉంటుందంట. గమనించండి, హంస నీటిలో ఉంటది, దానికి 2 రెక్కలు ఉంటాయి.
కానీ హంసకు ఉన్నటువంటి చాలా ప్రత్యేకమైనది ఏంటంటే ఆ రెక్కలు నీటిని ఆనుకున్నట్టుగానే ఉంటాయట, కానీ నీటిలో తడవదట. ఎంత గొప్ప! హల్లెలూయా! ఇక్కడ ఉన్నారా? ఉన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హంస నీటిలోనే ఉంటుందంట, కానీ దాని రెక్కలనంట నీళ్ళని తాకనివ్వదంట. ఎంత గొప్ప శక్తి చూడండి! ఎందుకో తెలుసా? తన రెక్కలు నీటిని ఆనుకొని నీటిలో మునిగిపోతే అది చక్కగా ప్రయాణము చేయలేదు. అందుకే నీటిలో ఉన్నట్టుగా ఉంటుంది, రెక్కలతో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది, కానీ నీటిలో తన రెక్కలని తడవనియదంట. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? ఈ లోకం అనే సముద్రంలో మనం ఉంటున్నప్పుడు విశ్వాసి లోకములోనే ఉండాలి, కానీ లోకములో కలిసిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా! లోకములో జీవించాలి, లోకములో జాబులు చేయాలి, లోకములో కుటుంబాన్ని నడపాలి. లోకముతో మనం లోకంలో ఉంటూ లోకము మన లోనికి రాకుండా, నువ్వు ఉన్నవా లోకంలో అంటే ఉన్నా, లోక కోరికలు ఉన్నాయా? లేవు. లోకాశలు ఉన్నాయా? లేవు. లోకం వెళ్ళినట్టు వెళ్ళినమా? వెళ్ళలేదు. లోకంలో ఉండాలి, కానీ లోకానికి సంబంధించిందంతా మనలో ఉండకుండా హంసలాగా మనం జీవిస్తేనంట, ఆమేన్, హంసలాగా మనం ముందుకు వెళ్తేనంట దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మొదటిది. రెండో మాట ఏంటిదనంటే, హంసలో ఉన్నటువంటి ప్రత్యేకమైనది నీరు పాలు రెండు కలిపి ఒక బౌల్లో పోస్తే హంస ముందు పెడతానంట, పాలను మాత్రమే రిసీవ్ చేసుకుంటుందంట, నీళ్ళను వదిలిపెడు. అది ఎంత కెపాసిటీ ఉందో చూడండి. మనకుందా? మనకు నీళ్ళ టీ ఇస్తే మంచి టీ తాగి నీళ్ళని పెట్టేస్తామా? పెట్టలేము. దానికి ఎంత దేవుడు ఎంత శక్తినిచ్చాడో చూడండి. హంసకి నీళ్లు పాలు కలిపి 1 లీటర్ పాలల్లో 2 లీటర్లు నీళ్లు పోసి దాని ముందు బౌల్లో పెడతానంట, లీటర్ పాలని అది ఆస్వాదిస్తూ తాగుతూ 2 లీటరు కలిగిన నీళ్ళని అక్కడే వదిలేస్తుందంట. నేను దీనికి చెప్పాలనుకున్న మాట ఏంటిదనంటే, దేవుని వాక్యం అంటుంది, 1 పేతురుకు రాసినటువంటి చూడండి, 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన 3వ వచనం చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఇక్కడ చెప్తున్న పౌలు గారు ఏమంటే, క్రొత్తగా జన్మించిన వాళ్ళు, క్రొత్తగా అంటే బేబీస్ పుట్టిన వాళ్ళని, డేస్ మంత్స్ లో ఉండే పిల్లలకి తల్లి ఏమిస్తుంది? మిల్క్ ఇస్తుంది, పాలు ఇస్తుంది. పౌడర్ పాలైనా తల్లి పాలైనా పాలు పాలే, కానీ శ్రేష్టంగా వండినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా ఇవ్వదు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన నిర్మలమైన వాక్యమును, పాలనే వాక్యమును మనల్ని ఏం చేస్తుందంటే ఎదిగింప చేస్తుందంట. ఆమేన్. నేను అన్నాను, హంస నీళ్లను వదిలేసి పాలని తాగడానికి కారణం ఏంటంటే, తనకు తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చా, ఏమి తీసుకోవాలి, ఎంతవరకు ఉండాలి, నేను నా జీవితాన్ని ఈ లోకములో నీటిలో నేను ఎలా గడుపుకోవాలో మాట రానిది, ఆమేన్, మాట్లాడలేనిది, ఆమేన్, ఆ జంతువుకు, ఆ పక్షికి తెలిస్తే మనం మాట్లాడే వాళ్ళం. మనకు మాటనిచ్చిండు, ఆయన స్వరూపములో మనల్ని కలగజేసుకున్న దేవాది దేవుడు అంటుండు, పాలనే వాక్యము మన లోపల ఉండాలి. పాలనే వాక్యము దేనిని సూచిస్తుంది అనేది మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా. హంస 3వ మాటను మీకు తెలియజేస్తాను. హంసలో చాలా జ్ఞానం ఉంటుందంట, చాలా వివేకం ఉంటుందంట. ఏముంటుంది? జ్ఞానము, అందుకే పాలను నీళ్లను 2 వేరు చేయగలిగింది. నీళ్ళలో ఉంటూ కూడా తన రెక్కలని తడుపుకోలేకపోయింది.
మనకు జ్ఞానము కావాలి. పాలనే వాక్యాన్ని మనము స్వీకరిస్తున్నప్పుడు చిన్నపిల్లలకి పాలు ఎంత ఏజ్ వరకు ఇవ్వాలో అంత ఏజ్ వరకే ఇచ్చి తర్వాత వాళ్ళకు ఫుడ్ రూపకంగా ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఎందుకో తెలుసా, వాళ్ళకు 24 hours ఏజ్ పెరుగుతున్నా కూడా పాలే ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళ శరీర అవయవాలలో బలము అనేది రాకుండా, సత్తువను నీరసం చేసి బలహీనం అయిపోయి పడిపోయే అవకాశాలు పిల్లల్లో కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు జన్మించిన వారు దేవుని వాక్యాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు, దేవుని వాక్యముతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు జ్ఞానం అనేది మనలోనికి నింపుతాడట. హల్లెలూయా. జ్ఞానము, సామెతలు అంటుండు, జ్ఞానము గలవానితో నువ్వు సహవాసము చేస్తే నీకు జ్ఞానం వస్తుందంట. ఈ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము, పుస్తకాల జ్ఞానము కాదు, చదువు జ్ఞానం కాదు, లోక జ్ఞానము కాదు, కానీ దైవిక సంబంధమైన జ్ఞానము నిన్నెక్కడికి నడిపించాలో తెలుసా? అంశ అంటుంది, నేను దీర్ఘాయువును బ్రతుకుతాను అంటుంది. ఆమేన్. దేవుని నోటి మాట చేత కలగజేసిన అంశ నేను దీర్ఘాయువు కలిగిన ఒక అంశ అంటుంటే, మనము దీర్ఘాయువుతో బ్రతికి పరలోకానికి వెళ్ళాలంటే పాలనే వాక్యము మనలోనికి ఎట్లా వస్తుందంటే, యేసు క్రీస్తు అనే జీవమై ఉన్నాడు, యేసు క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. ఆమేన్. ఆయనతో మనం సహవాసం చేస్తానంట. నీకు ఏ వాక్యం ఎలా రావాలో, ఎంత నేర్పియాలో, ఎలా నింపాలో, ఎవరితో ఏం చెయ్యాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నీకు నేర్పించనై ఉన్నాడు. ఆమేన్. కొందరి దగ్గర, మనుషుల దగ్గరికి పోతే మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం, కొన్ని పరిస్థితుల వల్ల జ్ఞానం నేర్చుకుంటాం, కొన్ని పుస్తకాల వల్ల జ్ఞానం నేర్చుకుంటామని నేను చెప్పాను. కానీ దేవుడు అంటాడు, దేవుని మాటల వల్లనే. ఆమేన్. కొలస్సీ 2:4 జ్ఞాన బుద్ధి జ్ఞానములు నాయందు గుప్తములై ఉన్నాయట. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఆయన దగ్గరికి వాక్యముతో మనం వెళ్ళినప్పుడు పాలలాగా నిన్ను నింపుతాడంట. ఆమేన్. ఎదుగుతున్నప్పుడు నిన్ను నింపుతాడు. ఎదిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనేది దేవుని వాక్యానుసారంగా మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా. జ్ఞానము దేవుని వాక్యము ద్వారా మనకు కలగజేయబడుతుందంట. 53వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందాం. 53వ కీర్తన 3వ వచనం ఏమంటుందంటే, వివేకము కలిగి, ఒకసారి చూడండి సిస్టర్, చదవండి. 53:3 వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి 14:13 చదవండి. 14:3 అనుకుంటా, 14:3 ఆ మాటను కూడా చదవండి. వివేకం కలిగి దేవునికి వెతుకువారు కలరేమో అని 3వ వచనం. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించి. ఇప్పుడు నా వైపు చూడండి. 53వ కీర్తన 3వ వచనమేమో ఏం చెప్తుంది? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూస్తుందంట. పరిశీలించను, అదే చూచాను. అదే 14:3 కూడా ఉంది, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను. దేవాది దేవుడు మనకు భూమిని పంపించాక మనలో వివేకం ఉందా, మనలో జ్ఞానం ఉందా? జ్ఞానం కలిగి లోకాల్లో ఉంటున్నవా, జ్ఞానం కలిగి దేవుని యొద్ద ఉంటున్నవా అని, వివేకము కలిగి దేవుని వెతికేవాడు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునితో సరైన సంబంధం పెట్టుకునే వాళ్ళంగా ఉంటున్నామా లేదా అని ఆకాశము నుండి ఏం చేస్తుందంట? తొంగి పరిశీలించి నరులను చూస్తుందంట. అయితే ఈరోజు మీకు ఒక ప్రశ్న ఏంటిదంటే, మనలో జ్ఞానం ఉండాలి. ఆమేన్. ఇది దేవుని జ్ఞానమై ఉండాలి. ఆమేన్. రెండవది, వివేకాన్ని కోరుకుంటుండు. ఎందుకు వివేకాన్ని కోరుకుంటుండంటే, గాడిద వివేకం లేకనే నక్క చెప్పిన ఏం చేసింది? చెవులుదైన కిరీటం అనేది తోకబోయింది సింహాసనం అంటే, నిన్ను ఇంకా మోసం చేస్తాడు, నమ్మి అప్పిస్తాం, నమ్మి వడ్డీలు కడతాం, నమ్మి అన్నీ చేస్తాం.
మనిషి మాట. దేవుడు అంటుండు, నా యొద్దకు రా, నన్ను నమ్ము, నన్ను ఆరాధించు, నా సన్నిధిలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అమ్మో ఫ్రీగా వచ్చి ఆశీర్వాదం తీసుకోము కానీ ఏం చేస్తాం చెప్పండి మనం మోసపోతూనే. అందుకే దేవుడు అంటుండు, నా యొద్ద ఉంటే నా జ్ఞానము మనుషుల జ్ఞానము కన్నా మిన్నది. ఆమేన్. నా దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది వివేకము నీకు ఎట్లా వస్తుందంటే 119వ కీర్తన 104వ వచనం సెలవిస్తుంది, నా ఉపదేశమును నీకు వివేకమునిచ్చును. ఆమేన్. ఆయన ఉపదేశము వినడానికి సంఘముగా కూడుకోవాలి. ఆయన ఉపదేశము నిన్ను ఏం చేస్తుంది? నీ జీవితంలో చెడును తీస్తుంది, నీ జీవితంలో దిద్దుబాటును చేస్తుంది, నీ జీవితంలో ఎక్కువ తక్కువలను తీసేసి ఒక లెవెల్లో కడుతుందండి. మనకు వివేకం ఎందుకు ఉండాలో తెలుసా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టింది స్థిరపరచబడాలంటే ఏముండాలో తెలుసా మీకు? చిన్నగా చెప్తున్నా. మనం అందరం ఒకటే జరుగుతాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుతున్నారు కానీ స్థిరంగా ఉంటున్నాయా? లేవు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు కట్టుకుంటూ పోతున్నావు. సంఘం కడతావు, కుటుంబాన్ని కడతావు, భర్తను కడతావు, పిల్లల్ని కడతావు, ఉద్యోగాన్ని, దేన్ని కడతావు, స్థిరంగా ఉండట్లేదు. స్థిరం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశం ఎక్కడ నీకు దొరుకుతుంది? దేవుని సంఘములో దొరుకుతాయి. దేవుని బిడ్డల మీరు చూడండి, మీరు రోడ్డుకు ఇటువైపులా అటువైపులా మన డివైడర్ దగ్గర మంచి షో ట్రీలు పెడుతున్నారు, చూస్తారా? ఎందుకు పెడుతున్నారు? అవి పెట్టి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏం జరగాలి? అవి పెరిగితే ఏం చేయాలి? పనులు వచ్చి ఒకవేళ అవి కట్టింగ్ చెయ్యలేదనుకోండి, ఈ వైపు నుంచి వచ్చేటివి ఈ వైపు నుంచి వచ్చేటివి పెరిగి 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 వాహనాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, యాక్సిడెంట్లు జరుగుతాయా? దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో ఉపదేశం ఎందుకు వినాలో తెలుసా? నీకు వివేకాన్ని ఎందుకు ఇవ్వబోతున్నా తెలుసా? నీలో హెచ్చు తగ్గులు తీసివేయడానికి. ఆమేనందా? నీలో దిద్దుబాటును సరిచేయడానికి. నీకు కావాల్సింది ఎవరైనా ఇవ్వచ్చండి. నీ భర్త ఇస్తాడేమో, మీ పిల్లలు ఇస్తారేమో, లేకపోతే నువ్వు ఉద్యోగాన్ని కలిగి ఉన్న ఆ జీతము నీకు వస్తుందేమో. కానీ నీలో దిద్దుబాటును, ఆమేన్, నీలో ప్రతిదీ కల్మషాన్ని, నీలో ఉండే ప్రతిదీ కడిగివేయబడాలంటే ఉపదేశం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? వివేకము. అయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకొని నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా, ఒకసారి చదవండి సిస్టర్. మీరు వెళ్ళినది 11వ అధ్యాయం 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. మనది ఏ దేశం అండి? నేను ఈ దేశం అడగల, అందుకే అనుకుంటూనే ఉన్నా. ఈ దేశం భారతదేశం నీకు తెలుసు, నాకు తెలుసు. పక్క మన ఇండియా, మన దేశం పేరు ఏంటంటే ఇండియా అంటాడు. కానీ మన దేశం ఒక దేశం ఉంది. ఏ దేశము? నీకే తెలుసు. మీ పిల్లలకు తెలుసా? మీ పిల్లలకు తెలుసా? మీ పిల్లలకి తెలవాలి. మనం ఏ దేశం నుండి వచ్చినాం? భారతదేశం నుండే భారతీయులమని పేరు పెట్టుకుంటున్నాం. మనకు దేవుడు అంటున్నాడు, నీకొక దేశం ఉంది, అదే కనాను అనే పరలోక దేశము. ఆమేన్. అక్కడ అంటున్నాడు, నీవు స్వాధీన పరుచుకునే దేశము ఎలాంటిదో తెలుసా? కొండలట. ఉపదేశము నీకు వివేకాన్ని ఎందుకు ఇస్తుందంటే, ఈ భారతదేశము నుండి కనాను దేశానికి వెళ్ళాలి. ఆమేనండి. ఈ భారతదేశము నుండి కనాను అనే పరలోక దేశానికి వెళ్ళేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో కొండలు ఎదురైతాయి. ఆమేనండి. లోయలు ఎదురైతాయి. ఆమేనండి. కొండ ఎదురైతే కొండ మేమేం చేస్తాం? కొండ లాంటి పరిస్థితులు, కొండ లాంటి మన శ్రమలు,
మన లోయ లాంటి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యాపార జీవితంలో, మన డ్యూటీ జీవితం, మన ఆర్థిక జీవితంలో ఏదైనా లోయలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, నా ఉపదేశము విని వివేకము తెచ్చుకొనుడి. వివేకం వస్తుందంట ఖచ్చితంగా. ఆయన ఉపదేశం వినడానికి దేవుని మందిరంలో ప్రతి ఆదివారం కూడుకోవాలి. ఆమేనంటామా? పక్కనున్న వాడిని నవ్వుతూ చూడండి, ప్రతి ఆదివారము మందిరంలో కూడుకో అని చెప్పు. ఎందుకు కూడుకోవాలండి? మేము ఎంజిమాలు పోదాం అనుకున్నాం, మేము పెళ్లిలో పోదాం అనుకున్నాం, మాకు ఇక్కడ డ్యూటీ పడిందండి. అక్కడ పడితే కొండను నువ్వు దాటలేవు, వాగ్దానములోనికి నువ్వు వెళ్ళలేవు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే కొండలుంటాయి. ఆమేనండి. నువ్వు అన్నా అనకపోయినా దేవుడు కొండలు పెట్టిండు, లోయలు పెట్టిండు. ఈ కొండలు, ఈ లోయలు నువ్వు దాటుకుంటూ వెళ్ళాలంటే, వాటి సరైన మార్గంలో మనం నడిపించబడాలంటే దేవుని మందిరం అనే సంఘములోనికి మనం ఉపదేశం వినడానికి రావాలి. ఆమేన్. ఉపదేశం ఏం చేస్తుందంటే నీకు వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం అయితే 5వ వచనం చదవండి. 5వ వచనం. వాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. కింది వచనం చదవండి. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఆమేన్. జ్ఞానము నిన్ను బలములోనికి నడిపిస్తే, వివేకము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంట? నాయకుడిని పక్కన పెట్టండి, యుద్ధములోనికి నడిపిస్తుంది. జ్ఞానం అంట బలములోనికి నడిపిస్తే, ఒకసారి నా వైపు చూడండి, నేను ఈ 2 మాటలు చెప్పి నేను ముగించాను. ఒకసారి నార్త్ సైడ్ వాళ్ళు రొట్టెలు తినేవాళ్ళు. ఇదేంటిది? సౌత్ సైడ్ వాళ్ళేమో ఆహారం తినేవాళ్ళు. ఇద్దరు ఒకేసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఇద్దరు కలుసుకున్నారు. ప్రయాణంలో ఏముంటాయి ఇప్పుడంటే సెల్ ఫోన్ నుండి ఎవరితో ముచ్చట్లు పెడతలేరు. అప్పటి కాలంలో తిన్నరాండి, ఉన్నరాండి, మీ ఊరెక్కడ, మా ఊరెక్కడ, మీరెంతమంది, మేమెంత, అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. నార్త్ సౌత్ ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే, నార్త్ అతనికి సౌత్ అతనికి ఇద్దరికి భోజనం ఆకలి అవుతా ఉంటే, ఈ నార్త్ చపాతీలు తింటా ఉన్నాడు. సౌత్ అతను కూడా వాళ్ళ అమ్మ బాక్స్ బాగా టైట్గా పెట్టిందేమో, తీయడం రాలే. నార్త్ అతను ఏమంటుండో తెలుసా? నీకు బుర్ర లేదు, జ్ఞానం లేదు, నేను తీస్తే చూడాలి. ఎలా తీసేశాడు, ఒక్క నిమిషంలోనే తీయగానే వెళ్ళింది. అప్పుడు ఈయనకు బాధ అనిపించింది. అబ్బో, వీడు రొట్టెలు తిన్నాడు, వీడి జ్ఞానం ఎంత ఉందో, ఎంత బలం ఉందో అనుకోండు. ఈయన కూడా అనుకున్నాడు, నేను రొట్టెలు తిన్నా, నాకు బలం ఉంది కనుకనే బలంతో నేను తీయగలిగాను. మీ అమ్మ అన్నం పెడుతుంది, చావలంటా ఉన్నాడు. చావలు కావో, నువ్వు అన్నం పెట్టినా నీకు బలము లేదని చెప్పాడు. సరే అని పక్కనకు పోయాడు. తర్వాత మళ్ళీ ఆయన సీటుకు భర్త వస్తుంది కదా, అది తీసి పెట్టడం కూడా ఈ అన్నం తింటున్న ఆయనకు రాలేదు. అప్పుడు మళ్ళా చపాతి తింటున్నా, జరుగు, రోటీ ఖానా, అన్న బలం అంటుండు. నేను రొట్టెలు తినేవాడిని, నాకు బలం ఉంది, జరుగు, నేను పెడతానని పెట్టాడు. ఈ సౌత్ వాళ్ళకి ఎంత కోపం, నన్ను బియ్యంతో తింటుండు, అన్నం తింటుండు, నాకు జ్ఞానం లేదు, బలం లేదంటుండు. అయ్యో, ఏం చేయాలని వీడు వాడిని పట్టుకునేటందుకు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే ఈలోపే ఆ ట్రైన్లో ఆ రెడ్ కలర్ చైన్ ఉంటుంది చూడండి, లాగేది, ప్రమాదాలు జరిగినప్పుడు చైన్ లాగేది ఉంటుంది కదా, అది తెలియక రొట్టెలు తినేవాడు ఏదో బ్యాగు తగిలిద్దామని దానికి తగిలిస్తే ఆ చైన్ లాగినట్టుగా అయిపోయి ట్రైన్ అంతా ఆగిపోయింది. టికెట్ల మాస్టర్ వచ్చారు, ఎవరది, ఈ రెడ్ కలర్ చైన్ గుంజింది ఎవరది అని అంటే, అప్పుడు రొట్టెలు తిన్నవాడు అంటుండు, నేనే అంటే, అప్పుడు అన్నం తినేవాడు అంటుండు, తిండి తిని బలం తెచ్చుకునేది కాదు, జ్ఞానము వివేకం ఉండాలి. అది ఎందుకు పెట్టిరు, ఏంటిది, లాగితే ఏమవుతుంది, లాగకపోతే ఏమవుతుందని అన్నం తినేవాడు చెప్పిందంట. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా దేవుని బిడ్డ? మనకు జ్ఞానము ఒక్కొక్కసారి బలములోనికి, నువ్వు యుద్ధం చేయకపోయినా ఆ
జ్ఞానంతో నడిపించుకుంటే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు వివేకముతో నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. మాట్లాడకుండా, నువ్వు చేష్టలు చేయకుండా, నీవు ఉంటున్న దారిలోనికి వెళ్తున్నప్పుడు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలోనికి వెళ్తున్నప్పుడు, అందుకే అంటున్నాడు కొండలుంటాయి, లోయలుంటాయి అంటుండు. ఏ వైపులో ఏ రకంగా వెళ్ళాలి అంటే, నీకు పెద్ద కొండ ఉందనుకోండి, 5, 10, 20 లక్షల అప్పు ఉందనుకోండి, మామూలు ప్రార్థన చేస్తే పోదు. నీకు వివేకం ఉండాలి. ఏంటిదో తెలుసా, దేవుడు అంటా ఉన్నాడు, మీకు మామూలు ప్రార్థన ద్వారా దయ్యాలు వదిలిపోకపోతే, మామూలు ప్రార్థన ద్వారా మీకు జవాబులు రాకపోతే, మార్కు సువార్త ఉంది ఏమనుంది, ఉపవాస ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఉపవాసం ఉండండి, ఉపవాసం. మా పాస్టర్కి ఏం పని లేదు, ఊరికే ఉపవాసం. నేను షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, అన్ని జబ్బులు ఉంటాయి, నేను ఉపవాసం ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోకు అని నువ్వు అనుకుంటున్నావు. జ్ఞానం లేని, వివేకం లేని పనులవి. కానీ దేవుడు అంటున్నా, నువ్వు వివేకం కలిగిన స్త్రీ, వివేకము కలిగిన పురుషుడము, వివేకము కలిగిన సంఘం అంటే శ్రమలు సంఘములోనికి వెళ్ళకుండా, శ్రమలలో మునగకుండా సంఘము ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాలి. విశ్వాసులు ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంశ అంటుంది, నేను జ్ఞానము వివేకము రెండు ఉన్నాయి గనక పాలను మాత్రమే స్వీకరిస్తాను, నీళ్లను మాత్రమే పెట్టేస్తాను. నీళ్ళలో ఉంటాను, నీళ్లు నాకు దాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. మనం లోకంలో ఉంటాం, లోకంలో ఉన్న చెత్త అంతా మనలోనికే రావాలంట. ఇది పూసుకుంటాం, అది పూసుకుంటాం, మళ్ళీ ఆదివారం అయితే పరిశుద్ధులం అంటాం. సోమవారం నుండి శనివారం దాకా పంట, ఆదివారం వస్తే పరిశుద్ధులం. దేవుడు అది కాదు కోరుకునేది. దేవుడు నీకు నాకు అది కోరుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, సోమవారం నుండి మళ్ళీ చెప్పండి. చూడండి, రోజుకొక్కసారైనా మీరు బ్యాటరీ పెట్టుకుంటున్నారా లేదా? రీఛార్జ్, బ్యాటరీ ఉన్నవాళ్ళు రీఛార్జ్ చేస్తారా లేదా? దాన్ని ఏమంటారు, ఛార్జింగ్ చేస్తారా లేదా? మీరు ఒక్కొక్కసారి కొన్ని ఫోన్లు మంచిగా ఉంటే 3 రోజులకు ఒక్కసారి, ఇప్పుడు 3 రోజులు ఎవ్వరు పెడతలేరులేండి. 3 గంటలకైనా పెడుతురు, 2 గంటలకైనా, గంటకైనా, రోజుకైనా పెడుతురు. ఎందుకు? నువ్వు పెట్టుకునే ఛార్జింగ్ ఆ దినమంతా. దేవుడు అంటున్నాడు, ఎందుకు మన సంఘంలో కూడుకోవాలంటే, నువ్వు విన్న వాక్యము ఈ వారమంతా నువ్వు ఏ రకంగా సాతానుడిపై యుద్ధం చెయ్యాలో, ఏ రకంగా జ్ఞానముతో, వాక్యముతో సాతానును ఓడించడానికి. అందుకే క్రైస్తవులు ఆదివారం అయితే గుడిలో ఉండాలండి. దేవుని వాక్యం వినడానికి ఉండాలి. దేవుని వాక్యానికి నిన్ను నువ్వు క్రమపరుచుకోవాలి. దేవుని వాక్యానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలారా. అయితే హంస అడవిలో జీవిస్తున్నట్టు తక్కువ సంవత్సరాలు జీవిస్తుంది. అదే ఒక నాయకుడు పెంచుకొని ఒక అండర్లో ఏమంటారు, ఒక చేతి కింద ఉంటే మాత్రము అది దీర్ఘాయుగా జీవిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోబుకు హంస గురించి తెలిసింది. నా గూటి యొద్దన నేను చచ్చిపోతాను. నా గూటు ఏదో తెలుసా, నేనెక్కడ నివసిస్తే అక్కడే నా దేవుడు. ఆమేన్. అన్ని కోల్పోయినా, ఏమీ లేకపోయినా, సమస్తము శూన్యమైన శూన్యాన్ని సమస్తాన్ని కలగజేసిన దేవాది దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు. అందుకే హంస వలె నేను ఆయనకు దేవుడు అండర్ కిందికి వచ్చేసాడండి. యోబుకు అర్థమైంది, అందుకే నేను దీర్ఘాయుతో జీవించబోతున్నాను అని. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు దీర్ఘాయు కావాలని ఏవేవో మా ఆయుష్ ఎంత ఉందండి, మా బలం ఎంత ఉందండి, మేము ఎన్ని రోజులు జీవిస్తామండి అని నువ్వు ఎవరిని అడిగినా ఇంకా నీకు డౌట్లే పడతారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30లో ఏమంటుందో తెలుసా,
నన్ను ప్రేమించి నా వాక్యాన్ని గైకొని జీవించే వారిని, హత్తుకునే వారిని నేను దీర్ఘాయువుగా చేయబోతున్నాను అంటుండు. హల్లెలూయా! ఆయనను ప్రేమించే విధానంగా, ఆయనను బోధను ప్రేమించే విధానంగా, ఆయన వాక్యములో మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ఆయనతో సహవాసము చేస్తే మనకు వివేకం వస్తుందంట. హల్లెలూయా! దేవి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే యోసేపు అనుకున్నాడు, గుంటలో పడితే నా దర్శనము, నా కళ నెరవేరదని అనుకున్నాడేమో. అన్నలు అనుకున్నారు కానీ యోసేపు అనుకోలేదండి. అందుకే యోసేపును దేవుడు ఎట్లా చూశాడో తెలుసా? గుంటలో ఉన్న ఏమనుకున్నాడో తెలుసా? నేను దర్శనాన్ని కలగజేసిన దేవుణ్ణి నా గుంటలో నేను ఉన్నామన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచాడు. ఆయన ఖైదీగా వెళ్ళిపోయినా కూడా అందరూ అనుకున్నాడు వీడు బానిస 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 అని. కానీ యోసేపు అనుకున్నాడు, నేను బానిస బ్రతుకులో ఉన్నా కూడా నా కలను నెరవేర్చే దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా! అందుకే ఆయన జీవితంలో కొండలెదురైన, లోయలెదురైన దర్శనం నెరవేర్చడానికి, లోయలని, కొండలను నెట్టుకుంటూ వాటిని అధిగమించడానికి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆమేన్. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగారు సిస్టర్ అంటే, ఆయన రెండు మాటలు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? మరి 44 భార్య పాపం చేయంటే దేవునికి విరోధముగా నేనెట్లు అంటే, వాళ్ళిద్దరున్న రూములో మూడో వ్యక్తి ఎవరున్నట్టు? నన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అన్నలు వచ్చి క్షమించమని అడుగుతున్నారు. అన్నలు వచ్చి ఆదికాండం మీరు 50:20 చదివినట్లయితే అన్నలు వచ్చి క్షమించని అడిగితే ఆయనకు అర్థమైపోయింది, నేను కాదు క్షమించేది, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవాది దేవుడు నా పక్కన ఉన్నాడు. ఆమేన్. అందుకే నేను దేవుని స్థానమందున్నానా, నా స్థానం వేరు, నాకంటే పై స్థానము, క్షమించే స్థానం పక్కనుంది అంటే ఆయన మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనం గమనిస్తే ఆయన ప్రతి ఏరియాలలో జ్ఞానముతో మాట్లాడుతూ వివేకముతో ఆయన గెలిచాడండి. ఆమేన్. నేనంటాను, ఏ శ్రమ నిన్ను కృంగదీసి లోపలికి వెళ్ళదీస్తుందో, లోయలాగా నిన్ను పూర్తి చేస్తుందేమో, కొండలాగా నీ మీదికి తీసుకొస్తుందేమో, దేవుడు అంటున్నాడు జ్ఞానముతో మనం ముందుకెళ్ళాలి, వివేకముతో మనము యుద్ధము చెయ్యాలి. అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా. మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాటలు సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళడానికి ఎన్ని రోజుల ప్రయాణం? అది ఎన్ని రోజుల ప్రయాణము? 11 రోజుల ప్రయాణమే. వాస్తవమే, అది 11 రోజుల ప్రయాణమే. ఐగుప్తు నుండి దేవుడు ఎట్లా తీసుకొచ్చాడో తెలుసా? అడుగడుగున అద్భుతాలండి. ఆమేనండి. 10 అద్భుతాలు గాక ఎర్ర సముద్రం, బండ నుండి నీళ్లు, పూరేళ్లను, మన్నాను, వాళ్ళకు చేదు నీళ్ళు అడిగితే చెట్టు మొక్కేస్తే మధురమైపోయింది. అడుగడుగున అద్భుతాలు. కరవబడిన ఆ పాములు కరిచినటువంటి ఇత్తడి స్తంభం మీద పాములు పెడితే తేరి చూచిన వాళ్ళు బ్రతికారు. ఇవన్నీ అద్భుతాలు చేస్తున్నాడు కదా. ఇంకా కొద్దిగా 11 రోజులు అయితే ఏం జరుగుతుందట? ఇంకా మన వాగ్దాన భూమిలోనికి వెళ్తారు. దేవుడు అంత జ్ఞానం కలిగిన దేవుడు అంటే 11 రోజులలో మళ్ళా మీరు పోతే నాకేం చేసినో దేవా, నాకేం చేసినో దేవా అంటారని ఈ 11 రోజులను 40 సంవత్సరాలు చేయడానికి కారణం ఏంటంటే, ఆ మాట ఒక్కటి చదివి నేను ముందుకెళ్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే 8:2లో మీ హృదయములో, మీ మనసులో ఉన్నది తెలుసుకోవడానికే ఏం చేసిండట చెప్పాలి?
40 సంవత్సరాలు బట్టిచ్చిండు. ఈ సంవత్సరం వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేరాలి. నెలలో నెరవేరచ్చు, 2 నెలల్లో నెరవేరచ్చు, ఇయర్ ఎండింగ్కి నెరవేరచ్చు. 12 నెలలు నేను ఓపికతో లేను పాస్టర్ అమ్మ అంటే దేవుడు అంటున్నాడు, ఈ 12 నెలలలో నీ హృదయం ఎట్లుంటుంది? మొదటి నెల గడిచిపోయింది, ఇది 2వ నెలకు వచ్చాం. నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? దేవుడు నిన్ను పరీక్షించబోతుందంట. 40 సంవత్సరాలను వాళ్ళను పరీక్షించిందండి. పరీక్షించిన వాళ్ళు పరిశుద్ధులై కనాను దేశములో కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నారు. ఆమేన్. వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దేవుడు నా ఉపదేశములు నీకు బుర్రకెక్కినాయా లేదా? నా ఉపదేశములు నీకు వివేకము కలిగించినయా లేదా? నువ్వు కరెక్ట్గా డీల్ చేస్తున్నావా లేదా? కరెక్ట్గా యుద్ధం చేస్తున్నావా లేదా అని అందుకే ద్వితీయోపదేశకాండం 11:11 ప్రకారం అంటుండు, నువ్వు వెళ్తున్న మార్గములో నేనే కొన్ని కొండలు పంపిస్తా లేదనండి, నేనే కొన్ని లోయలు పంపిస్తున్నా. ఎందుకంటే నీకు వివేకం ఉందా చెప్పండి. 2 రకాలుగా మాట్లాడుతుండు. పొందుకున్న నీవు వివేకము కలిగి యుద్ధం చేయాలంటుండు. పొందుకున్న నీవు యుద్ధం చేయడానికి ఉందా లేదా అని దేవాది దేవుడు కూడా పరీక్షించబోతుండంట. అంశను పరీక్షించిండు. అంశ అంటుంది, నేను దీర్ఘాయుతో బ్రతుకుతాను. దాని సంవత్సరాలు తెలుసా అండి? 30 కంటే ఎక్కువ బ్రతకదు అది. యజమానుడి కింద ఉంటే 30, యజమానుడు లేక అడవిలో ఉంటే 10. ఆ 30ని అది దీర్ఘాయుతో పోల్చుకుంది. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు జ్ఞానము కలిగి నాయకుడులాగుంటే, జ్ఞానము కలిగి బలముతో నువ్వు ముందుకు వెళ్తే, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ డీల్ చేయాలో, ఎక్కడ ఏది చెయ్యాలో నా ఉపదేశముల ద్వారా విని నువ్వు నడుచుకుంటే, నువ్వు వెళ్తే, నువ్వు సాతానుతో యుద్ధము చేస్తే, నేను బోధించిన బోధలు అవి నీకు నేర్పించినట్టు, నీకు జ్ఞానాన్ని ఇచ్చినట్టు, నీకు వివేకాన్ని ఇచ్చినట్టు అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలు. అందుకే యోబు అరుణోదయమే లేచి ఏం చేసిందంట? బలులు అర్పించిండు. అర్పిస్తూ దేవాది దేవుడికి చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు. యోబుకు దేవుడు అనుకున్నాడు, స్టేట్మెంట్ ఏమిచ్చాడు తెలుసా? భూమి మీదంతా ఈయన వంటి న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు లేడు, చెడుతనమును ఆశ్రయించుకునే వ్యక్తి అని స్టేట్మెంట్ ఇస్తుంటే సాతానుడు అన్నాడు, ఊరికేనే నా ఉన్నది అన్నీ తీసేస్తాను. అందుకే యోబు ఆ మాటతోటి అన్నీ తీసేసిన దేవాది దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుండు. ఆమేన్, హల్లెలూయా. యోబు వచ్చిన శ్రమల్లో ముందే చనిపోతే ఆయనకు దీర్ఘాయు లేదు, కానీ శ్రమల తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికాడండి. ఎందుకు అంత జీవితాన్ని దేవుడు ఇవ్వగలిగిందంటే ఆయన ప్రతిదీ జయించే శక్తి లేఖనాల ద్వారా నేర్చుకున్నాడు. ఆమేన్. దేవుని సహవాసము ద్వారా నేర్చుకున్నాడు, దేవుని మాట ద్వారా నేర్చుకున్నాడు. ఆమేన్. నీకు దీర్ఘాయువులు ఉన్నట్టుండి తొలగిపోతుందేమో, రోగాలుండి, మన కప్పులుండి, మన మనశ్శాంతి లేక అన్ని రకాలుగా మనం బాధపడుతూ ఉంటుంటే మన జీవితానికి దీర్ఘాయువు ఉండదు దేవుని మీద. ఒకవేళ అవన్నీ ఉంటూ మనం దీర్ఘాయువుతో ముందుకు వెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యము, నా బోధలు, నా ఉపదేశాలతో ఆమేన్ మనం ఏం చేయాలట? ముందుకు వెళ్ళాలట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డల. దీర్ఘాయువుతో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలని, అంశలాగా జ్ఞానముతో నింపాలని. అంశకున్న వివేకము చాలా శ్రేయస్కరమైందట. ఆయన నోటి మాట చేత కలగజేసిన ఒక అంశకే అంత జ్ఞానము, అంత వివేకము ఉంటే దేవుడు అంటున్నాడు, నా పోలికలో చేయబడ్డావు ఆమేన్, నా రక్తములో కడగబడ్డావు ఆమేన్. నీకు ఇంకా ఎంత జ్ఞానం ఉండాలి, నీకు ఇంకా ఎంత వివేకం ఉండాలంటే జ్ఞానమైన యేసుతో మనం ఉన్నట్లయితే, జ్ఞానము కలిగిన యేసయ్య బోధలు మనం విన్నట్లయితే మనకు జ్ఞానం వస్తుంది దేవుని బిడ్డలారా, వివేకం వస్తుంది. మనము గ్రహిస్తామంట. యుద్ధానికి నువ్వు యుద్ధ కవచాలు ధరించుకున్న రీతిగా దేవుడు అంటా ఉన్నాడు,
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ సర్వాంగ కవచములను ధరించుకొని అపవాది వేస్తున్నటువంటి అగ్నిబాణములను మనం ఎదిరించాలంటే మనము జ్ఞానం ఒకటి కావాలమ్మా. విశ్వాసం అనే వాక్యముతో మనం ముందుకెళ్ళాలి. విశ్వాసం అనే డాలుతో మనం ముందుకెళ్ళాలి. ఆయన వాక్యం అనే ఖడ్గముతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు దుష్టుని జయించగలుగుతావు. అప్పుడే దుష్టుని నువ్వు ఓడించగలుగుతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ పోరాటంలో ఉన్నాడో ఒక్కసారి నీవు దేవుని వైపు చూద్దావా? దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా అన్నాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. మన ప్రార్థన ఆలకించి అంగీకరించి అద్భుతం చేయబోతా అన్నాడు. అందుకని ఈ యొక్క కూడికను మేము విడుదల, స్వస్థత, ఆశీర్వాద కూడిక మేము ఏర్పాటు చేస్తున్నాం. అడుగుదాం, ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి ఆయన వైపు తలెత్తి చూద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవా, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతా ఉంది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీకు వందనాలు. ఈ మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాం రాజా, నిన్ను గణపరుస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధన ప్రభావం అయ్యా ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్ని అయా కమ్ముకోవాలని అడుగుతున్నాం. అనేక మంది వేల మంది నశించబోతున్న బిడ్డలను నడిపించండి. అద్భుతాలు చేయని వచ్చిన బిడ్డల్ని వాళ్ళ కుటుంబాల్లో నీ కార్యాలు జరిగించండి. సాతాను కాడీలు మెరుగుకొట్టబడాలి. దురాత్మ శక్తులు లైవైపోవాలి. అంధకార క్రియలు కాలిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి. అనారోగ్య సమస్యలు, వ్యాధి సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, పిల్లల సమస్యలు, అనేకమైన మారాలాంటి సమస్యలు అయ్యా ఇప్పుడే యేసు నామములో తండ్రి మీరు సరిచేసి దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఆర్థికమైన సమస్యలు, అనేకమైన శోధనలు, అయా శ్రమలు తండ్రి బిడ్డల్ని ఆ పోరాటంలో విజయాన్ని కలుగు చేయండి. ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా రూపింపజేయండి, కృప చూపండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ బిడ్డల్ని తాకమని అడుగుతున్నా, పుట్టమని అడుగుతున్నా, నీ మేలుతో నింపమని, సహాయం చేయమని, ఇప్పుడే విడుదల, స్వస్థత, ఆశీర్వాదం నీ బిడ్డలకి కలుగు చేయమని అడుగుతున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, దేవుని సన్నిధి కదులుతా ఉంది, దేవుని సన్నిధి కదులుతా ఉంది, పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో కదులుతా ఉంది. పొందుకో దేవుని బిడ్డ, పొందుకో. కార్యము జరగబోతాం. దేవుని మహిమను చూడబోతున్నాం, దేవుని శక్తిని చూడబోతున్నాం. విడుదల కలగతా ఉంది. నీ కుటుంబానికి పట్టి పీడిస్తున్న సాతాను క్రియలు నేను గద్దిస్తున్నాను. ఇప్పుడే యేసు నామమున గద్దిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రాలు. నాకు విడుదలనివ్వండి, నాకు స్వస్థతనివ్వండి, నాకు ఆరోగ్యమునివ్వండి. నన్ను దీవించండి, నన్ను లేవనెత్తండి, నన్ను బలపరచండి, నాకు కృపనివ్వండి, నాకు జ్ఞానమునివ్వండి, నాకు ఆలోచనతో నన్ను నడిపించండి అని అడుగుదాం. రాబా షదా రిబాకా రాబా. ప్రతి బిడ్డని నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాను దేవా. మీరే దీవించి ఆశీర్వదించి మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతూ యేసు క్రీస్తు నామం పేరుట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరం దయచేసి కూర్చున్నాం దేవుని బిడ్డలారా.